రాహుల్ రెడ్డి గారు పరేడ్ కమాండర్గా ఉండటం ఆనందదాయకం, ఒక విశేషం. సర్దార్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ 75వ బ్యాచ్లో శిక్షణ పూర్తి చేసుకున్న రాహుల్ రెడ్డి గారు ప్రస్తుతం సిరిసిల్లలో ఏఎస్పీగా సేవలు అందిస్తూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్గా సేవలు అందించాలి అని చిన్ననాటి నుండి ఉన్న తన బలీయమైన కాంక్షకు అమ్మా నాన్నల అరుణా దేవేందర్ రెడ్డి గారుల ఆశీర్వచనం, ప్రోత్సాహం తోడయ్యింది. హైదరాబాద్ హబ్సిగూడ జాన్సన్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్య, జేఎన్టీయు బీటెక్ మెకానికల్ పూర్తి చేసిన రాహుల్ రెడ్డి గారు 2021 సివిల్ సర్వీసెస్లో ర్యాంకు సాధించి ఐపీఎస్గా ఎంపిక కాబడినందుకు సహజంగానే వారి పాఠశాల కళాశాల మిత్రులు ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి శుభాకాంక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్ష అందజేస్తున్నారు. వారికి స్వాగతం. चीफ सेक्रेटरी टू गवर्नमेंट श्रीमती शांति कुमारी आईएएस ऑफिसर का इस्तकबाल है. A hearty welcome to Chief Secretary Ma'am Shanti Kumari Ma'am IAS. Indeed a historic moment. People who are connected to us via the TV sets and social media, let me tell you, it is a beautiful morning, colorful morning with the flags fluttering, and we have the floral decoration and the cameraman trying to capture the historic moment. People eagerly waiting for the Honorable Chief Minister Sir Shri Revanth Reddy Sir to come to hoist the flag and inspect the contingents. The parade ground is almost full. The bright sunshine, the trees behind the fort wall adding glamour and beauty to the historic day. Ladies and gentlemen, there, once again I remind you all, we have the buglers over there, right in front of you over the fort wall, dressed in red and white, who would be signaling the arrival of our Honorable Chief Minister, sir. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేయించేస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఈ రాష్ట్ర ఆవిర్భావ పండుగలో 11వ ఆనరబుల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. అలాగే శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారు, ఇంకా గౌరవనీయులైన సలహాదారులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాల్ గారు, షబీర్ అలీ గారు, ఇంకా ఎందరో పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరూ తెలంగాణ యావత్ ప్రజానీకానికి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు.
also have mounted Police CAR Hyderabad, Disaster Response Force GHMC Telangana, Bharat Scouts and Guides, residential schools, and also we have band with us CAR headquarters. మన తెలంగాణ ఘన తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులందరూ ఈరోజు ట్యాంక్ సాయంకాలం ప్రజలందరూ మహోత్సవంలో మనదైన తెలంగాణ జానపద గిరిజన కళారూపాలు, దక్కనీ కళారూపాలు, కొమ్ముకోయ నృత్యాలు, బంజారా, గుస్సాడి, షేరీ బాజా, కవ్వాలి లాంటి అంశాలు ఉంటాయి. జయ జయ హే తెలంగాణ అనే రాష్ట్ర గీతంపై, పూర్తి నిలువగల గీతంపై నృత్యరూపకం కూడా ఉంటుంది. సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆనందంతో పాల్గొని ఆ కళల్ని, ఆ రంగుల హరివిలు లాంటి ట్యాంక్ బండ్ అందాల్ని ఆస్వాదించాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం. In 5 minutes, we are expecting the arrival of our Honorable Chief Minister, Sir Revanth Reddy, Sir. Telangana nahi hai, Telangana nahi hai mitti maati patthar pahad, Telangana nahi hai sirf नदिया दरिया खेत खलियान, आप और हम है तेलंगाना, हमारा धड़कते दिल और हर सांसों से बनता है हमारा तेलंगाना. स्वयं को हटाओ, राखो हम, फिर बनेगा हमारे ख्वाबों का तेलंगाना, वसुंधरा का ताज बनेगा हमारा तेलंगाना. That is our role, our responsibility towards our state, towards our nation. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల అనే ప్రజాస్వామ్య మూల సూత్రం ప్రాతిపదికగా కొలువు తీరిన కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా అనేక కొత్త ఆలోచనలు, ఆచరణలతో ముందుకు సాగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన తొలి 2 రోజుల్లోనే 2 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఒక విశేషం. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కొలువుదీరిన తొలి రోజే ప్రారంభించటం తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పండగ సందర్భం. కదలిక చైతన్యానికి ప్రతీక. తెలంగాణ మహిళా శక్తి చైతన్యానికి పతాక. మహిళల వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసంతో ప్రతి తెలంగాణ తల్లి ముందడుగు వేయటానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో దోహదం చేస్తోంది అని మన పెద్దలు తమ సందేశాల్లో తెలియచేస్తూనే ఉన్నారు. తెలంగాణ మహిళా లోకానికి శుభాకాంక్షలు అందిస్తూనే ఉన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వందలు, వేలు, లక్షలు దాటి 50 కోట్ల ఉచిత ప్రయాణాల్ని ఈ సోదరీమణులు సద్వినియోగం చేసుకున్నారు. 1708 కోట్ల రూపాయలు మహిళలు ఆదా చేసుకోగలిగారు. ఒక రోజుని మించి మరొక రోజు వివిధ గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్ మహానగరాన్ని అనుసంధానం చేస్తూ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త ఉత్సాహంతో బస్సులు పరిగెత్తుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. మహాలక్ష్మి పథకంలో మరొక విప్లవాత్మకమైన అడుగు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్. మహాలక్ష్మి ఇలాంటి ఇంటింటికి దీపకాంతులు పంచే ఇల్లాలకి నిత్యం నూతన కాంతులు పంచుతోంది గృహజ్యోతి. Taking Telangana on the path of progress and development and empowering women. The Mahalakshmi Free Bus Ride Scheme launched by our government has emerged as a beacon of financial relief for women, girls and transgender persons across the state, collectively saving them rupees 1,177 crores in just 4 months, that is till April 7th, according to the official sources. The initiative has revolutionized commuting for women, paving the way for substantial economic empowerment. In Hyderabad, approximately 6 lakh women commute daily under the complimentary bus travel scheme. Another milestone, while the nation is still debating on caste survey,
our government has decided to launch a comprehensive door-to-door household survey, Kulaganana, to ascertain the socio-economic, educational, employment, and political and caste status. डायरेक्टर जनरल ऑफ पुलिस श्री रवि गुप्ता आईपीएस और स्पेशल सेक्रेटरी टू गवर्नमेंट श्रीमती ए शांति कुमारी आईएएस की आमद के बाद ख़वातीन हज़रात कुछ ही लम्हात में हम वज़ीर आला श्री ए रेवंत रेड्डी साहब के इस्तकबाल की तैयारी करेंगे. Empowering women, not in talk but in action, is what the government believes. Apart from free bus service scheme, the enhancement of Rajiv Arogyashri cover to rupees 10 lakhs were implemented. In fact, healthy India leads to developed India. The Griha Jyoti scheme further empowers the Gruhini, the homemaker, financially by giving free electricity up to 200 units to BPL families and subsidized gas cylinders at rupees 500. After all, penny saved is penny earned. ఈ పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం జాతీయ పతాకావిష్కరణ, ముఖ్యమంత్రి గారి సందేశం. అదిగో ముఖ్యమంత్రి గారు వేంచేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ శ్రీ రవి గుప్తా ఐపీఎస్, డీజీపీ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. కొద్దిసేపట్లోనే There we have the buglers signaling the arrival of our Honorable Chief Minister, sir. There in your screens you can see the convoy. Ladies and gentlemen, when the Honorable CM arrives, we would be having the flag hoisting, and the August gathering is requested to arise for the same. There you can look into the screens in front of you. Honorable CM Sir, Shri Revanth Reddy Sir has come and he is being received by our dignitaries. The historic moment ఒక కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. జాతీయ పతాక వేదిక దగ్గరకు వేంచేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ అందుకుంటారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. A hearty welcome to our Honorable Chief Minister Sir, Revanth Reddy Sir, and he is being escorted to the flag hoisting dais. Ladies and gentlemen, you are kindly requested to arise for the historic moment as Telangana celebrates its decennial Telangana Formation Day. वज़ीर आला तेलंगाना का लहराएंगे.
the tricolor unfurls up in the air, and as the air echoes the national anthem, we can feel valor, dignity, and pride గౌరవనీయులైన running ముఖ్యమంత్రి into our వర్యులు veins. వేదిక దగ్గరకు వెంచేస్తూ ఉన్నారు. There we have the parade commander approaching our Honorable Chief Minister, Sir Revanth Reddy, sir, for a request to inspect the contingents. And ladies and gentlemen, from the right-hand side, you can see the inspection vehicle coming. ప్రతిష్టాత్మక 11వ ఏట ప్రవేశిస్తున్న పరేడ్ కమాండర్ కె రాహుల్ రెడ్డి హైదరాబాద్ హబ్సిగూడలో పుట్టి పెరిగిన ఇక్కడి బిడ్డడు కావటం ఒక విశేషం. ఇప్పుడు పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం వేయించేస్తున్నారు. There we have the inspection vehicle. Honorable Chief Minister, sir, has just aboarded, and there also we have the cameramen trying their best to capture this historic moment. And there we have the contingents eagerly waiting for their Honorable Chief Minister, sir. Telangana nahi hai, Telangana nahi hai mitti mati pathar pahar, Telangana nahi hai sirf नदिया दरिया खेत खलियान आप और हम है तेलंगाना. पुलिस ट्रांसपोर्टेशन और ऑर्गेनाइजेशन की गाड़ी जिसके सवाक है मोहम्मद नज़ीरुद्दीन के हमरा वज़ीर आला श्री ए रेवंत रेड्डी साहब, डायरेक्टर जनरल ऑफ पुलिस के हमरा परेड का मुआयना कर रहे हैं. On this historic moment, we salute the Telangana. We also salute the martyrs who sacrificed their life for this historic moment. इटलाती मुस्काती बलखाती हुई नीले अंबर से बातें करती हुई हमारी तेलंगाना आज शामिल है अपने ही दर्शनीय उत्सव में. मांग रही है हम सबसे वादा अर्पण करने को, आज अपने आप को रचाने को एक इतिहास नया. इठलाती मुस्काती बलखाती निकल पड़ी हमारी तेलंगाना. साथ ही नमन कर रही है उनको शहादत पाया जिसने, खुद को मिटा डाला जिसने, तेलंगाना को विश्व का ताज बनाने. Ladies and gentlemen, Telangana is progressing with wonderful schemes. The Mahalakshmi free bus ride scheme launched by our government has emerged as a beacon of financial relief for women, girls and transgender persons across the state, collectively saving them rupees 1,117 crore in just 4 months, that is till April 7th, according to the official sources. The initiative has revolutionized commuting for women, paving the way for substantial economic empowerment. In Hyderabad, approximately 6 lakh women commute daily under the complimentary bus travel scheme. Also, empowering women, not only talk but in action. Our government believes in empowering the women both financially and situation-wise. The enhancement of Rajiv Arogya Shri cover to rupees 10 lakh were implemented. In fact, healthy India leads to healthy and developed India. The Griha Jyoti scheme further empowers the Gruhini, the homemaker, financially by giving free electricity up to 200 units to BPL families and subsidized gas cylinder at rupees 500. After all, the penny saved is penny earned. And ladies and gentlemen, we can see beautifully the inspection vehicle is gliding like a swan, and we have the eagerly waiting contingents to have a close deco of the Chief Minister of Telangana, our Honorable Chief Minister, Sir Revanth Reddy, sir. You can have a look in the screens for a clear view. And there a beautiful parade ground with the tricolor flying. And also behind we have the unit flags equally waiting for the inspection vehicle. ఇంత విశాలమైన మైదానాన్ని రంగుల హరివిల్లులా ఆనందమయంగా చూస్తున్న పెద్దలు, అతిథులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు ఎదురుగుండా ఉన్న తెరలపైన కూడా దృశ్యాన్ని చూడవచ్చు.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్దలకు అభినందనలు అభివాదాలు సమర్పిస్తూ ప్రజలకి శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ ప్రత్యేక వాహనంపై కదిలి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ గౌరవ వందన బృందాలు మొత్తం 10 ఉన్నాయి. సాయుధ బలగాలు, అలాగే స్కౌట్స్, గైడ్స్, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల విద్యార్థి బృందం లాంటి ఇతర బృందాలు, అలాగే బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ బృందాలు, మౌంటెడ్ పోలీస్, ఆక్టోపస్, జీహెచ్ఎంసీలో ఉండే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లాంటి అన్ని బృందాలని ఒక్కొక్క బృందాన్ని పర్యవేక్షించేందుకు వెళుతున్న ముఖ్యమంత్రి గారి వాహనాన్ని చూస్తూ ఉన్నాం. ఒక మహాలక్ష్మి, ఒక గృహజ్యోతి, ఒక ఆర్థిక వెసులుబాటు పెంచిన ఆరోగ్యశ్రీ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న వేళ అదిగో ఆ కవాతు బృందాల్ని సమీపించింది ముఖ్యమంత్రి గారి ప్రత్యేక వాహనం. There the inspection vehicle has reached contingent number 1, 1st Battalion Yusuf Guda, and the contingent commander is T. Sambhaya RI. Beautifully rolls, beautifully sails the inspection vehicle, and we have the contingents waiting eagerly for their Chief Minister, our Chief Minister of Telangana, Shri Revanth Reddy sir. There the vehicle rolls to contingent number 2, 3rd Battalion Ibrahim Patnam, and the contingent commander is the D. Maruti Rao RI. Getting closer to contingent number 3, 8th Battalion Kondapur, and the contingent commander is M. Srinivas RI. We can see the heartbeat of the contingents as the inspection vehicle comes closer, and they have a closer look of our Honorable CM Sir. Obviously, this is a historic moment, a beautiful history, a beautiful memory they are going to treasure. In the LCD screens, you can see where the vehicle is, in which contingent. 4th contingent 12th battalion contingent commander G. युगेंद्र RI की निगरानी में इंस्पेक्शन व्हीकल से आगे बढ़ते हुए The vehicle moves to contingent number 5, CAR Women Tri-Contingent, comprising of Hyderabad, Rajkonda and Cyberabad. There the band is adding color, music to the beautiful parade grounds, the historic, the landmark moment. Look at their crisp uniform, their kamarband, adding color and hue to the blue skies of Telangana, Secunderabad parade grounds. పండుగ సంబురాన్ని పెంచేది ఒక లయాత్మకంగా సాగే సంగీతం. బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, పోలీస్ బృందాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రత్యేకమైన బెటాలియన్లు ఉంటే అన్ని బెటాలియన్కి సంబంధించిన బ్యాండు బృందాలు అదిగో ఈ కవాతు బృందానికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 6th contingent disaster response force contingent commander Shri M. Balareddy CI की निगरानी में Disaster Response Force, EV, DMGHMC, M. Balreddy. There, the blue vehicle capturing the historic moment. They don't want to miss a single second as we celebrate decennial celebrations. Now, the vehicle moves to 7th contingent, that is the Bharat Scouts and Guides, and the motto is, be prepared, and Lakshman Naik is the in charge. And there we have other set of youngsters, the school students in white and maroon, that is contingent number 8, Mahatma Jyotiba Phule, Telangana BC Welfare Residential. The youngsters, the school students are awaiting, and I'm sure they are going to treasure the historic moment, the beautiful memories. Next we have Octopus, the 9th contingent. పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళకపటి మెరుగని కరుణామయులే అన్న పాటలాగా స్వర్గం నుండి మలినరహితంగా విసిరేయబడ్డ మల్లెలాంటి పిల్లలు చక్కని భవిష్యత్తుతో బాధ్యతాయుతమైన పౌరులుగా నిజాయితీతో దేశ ప్రగతి కోసం కృషి చేసే పౌరులుగా మెలగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. స్కౌట్స్ అండ్ గైడ్స్, బీసీ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్స్ విద్యార్థి బృందానికి శుభాశీస్సులు అందిస్తూ సాగుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు.
సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ విజయ్ కుమార్ గారు అడిషనల్ డీజీపీ గారి పర్యవేక్షణలో ఉన్న ఆక్టోపస్ బృందం ఈ కవాతులో పాల్గొంటూ ఉంటాం. ఓ విశేషం, ఎప్పుడు సేవ కోసం ముందుంటాం, దేశం కోసం మేము అన్నదే ఆక్టోపస్ నినాదం, వారి సేవా విధానం. Contingent number 10, we have mounted police, and contingent commander is Shubhram, Assistant Reserve Inspector, Sub-Inspector of Police, CAR Headquarters. 10 contingent mounted police, contingent commander Shri Shubham, Assistant Reserve Sub Inspector of Police की निगरानी में CR headquarters से. The brass band, we have the personnel from 1st Battalion, 4th Battalion, 7th Battalion, 8th Battalion, and CAR Headquarters. And pipe band, it is 12th Battalion N. Srinivas Rao. గౌరవ వందన కవాతు బృందాల్ని పర్యవేక్షించి ప్రధాన వేదిక దగ్గరకు వేంచేస్తూ ఉన్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమంత్రి గారితో పాటు డీజీపీ గారు, పరేడ్ కమాండర్ కూడా ఆ వాహనంలో ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసంఖ్యాకంగా వేయించేసిన ప్రజలు, పెద్దలందరూ కూడా మరి ప్రభుత్వం మన కోసం ఏర్పాటు చేసిన ఆ ఎదురుగుండా ఉన్న తెరలపైన ఆ దృశ్యాన్ని వీక్షించవచ్చు. Mounted police, you can see a beautiful synchrony between the man and the animal. Mounted police are police who patrol on horses or camelbacks. Their day-to-day function is typically picturesque or ceremonial, but they are also employed in crowd control because of their mobile mass and height advantage, and for crime prevention and high visibility policing roles. The added height and visibility that the horses gives its rider allows the cops to observe a wider area and allows the people in the wider area to see the cops. Mounted police is employed for special duties ranging from patrol of parks and wilderness to areas where the police cars would be impractical or noisy, to right duty where the horses serve to intimidate those whom it is desired to disperse. There, a beautiful synchrony, understanding between the man and the animal. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవాదం సమవేదం సమ సంస్కృతి నాటి కొత్త కాంతి కొత్త శాంతి తెలంగాణ నిండా. మరి జాతీయ జెండా, అలాగే భారతమాత తెలంగాణ రాష్ట్రం 11వ ఏట ప్రవేశిస్తున్న ఈ శుభ తరుణంలో తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, సుభిక్షంగా సాగాలి అని ఆశీర్వదిస్తోంది ఈ జాతీయ పతాక. ఈ ప్రధాన వేదికకు ఎదురుగుండా గౌరవ వందన బృందాలు, కవాతు బృందాలు ఉంటే, వేదికకు ఎడమ కుడివైపులా అనేక మంది పెద్దలు, వివిధ హోదాల్లో ప్రజాసేవ కోసం ముందున్నామనే ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ఇంకా పత్రికా ప్రచార సాధనాల ప్రతినిధులు, వివిధ రంగాల విషయ నిపుణులు, అలాగే ఇంకా తెలంగాణ ప్రేమను గుండెల నిండా నింపుకున్న పెద్దలు ఎందరో ఉన్నారు. అందరినీ అభినందిస్తూ అదిగో ప్రధాన వేదిక దగ్గరకు వేంచేసి ఉన్నారు గౌరవనీయులైన ముఖ్య అతిథి, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. There, in a short while from now, we would be having the marching by the contingents. Our Honorable Chief Minister, Sir, Shri Revanth Reddy, Sir, is back to the saluting dais. Permission taken. Permission granted by Honorable Chief Minister. Marching fast and smart is the parade commander. March past is all about synchronization and teamwork.
It is about precision, timing, and rhythm. It demands alertness and unspoken coordination, excellent synchronization, swing of arms, and the sounds of their thudding feet. పరేడ్ కమాండర్ యువ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని తమ బృందం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మార్చ్ పాస్ట్ ఉంటుంది కంటింజెంట్స్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రధాన వేదిక దగ్గర ఆసీనులై ఉన్నారు. The contingent commanders are taking their position, dressing themselves, getting ready for the much long-awaited marching. Look at the beautiful way they are marching. It reminds us of the lyric, Kadam kadam badhai ja, khushi ke geet gaye ja. Kadam kadam badhai ja, khushi ke geet gaye ja. Ye zindagi hai kaum ki, tu kaum pe lutaye ja. Tu sher dil aage बढ़, मरने से tu kabhi na dar. उड़ा के दुश्मनों का सर, जोशे वतन बढ़ाए जा, कदम कदम बढ़ाए जा. The synchronization, the uniformity, the unspoken coordination in every contingent you can see. కదం కలిపి నడుద్దాం, పదం కలిపి పాడుద్దాం అంటున్న పోలీస్ బ్యాండ్ అద్భుతమైన సంగీతం నేపథ్యంలో సాయుధ బలగాల బృందాలు, అలాగే విద్యార్థుల బృందాలు, మరి జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు, ఆక్టోపస్ బృందం, మౌంటెడ్ పోలీస్ ఒకదాని వెనక ఒకటి కదలి వస్తూ ఉన్నాయి. ప్రధాన వేదిక దగ్గర ఉన్నటువంటి మన జాతీయ పతాకకు వందనం సమర్పించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వందనం సమర్పిస్తూ ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తాయి ఈ 10 బృందాలు కూడా. యూనిఫార్మిటీ అంటే ఏక వస్త్ర ధారణే కాదు, కేవలం ఏక రూపధారణే కాదు, ఒకే రకమైన ఆలోచన, ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ప్రజలకు అందించేందుకు నిరంతరం క్రమశిక్షణతో, సమయ పాలనతో వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసు బలగాలు ఎంతగా సేవ చేస్తున్నాయో తెలుసు. అలాంటి సేవలకు యావత్ ప్రజానీకం ధన్యవాదాలు అర్పించే సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవం ప్రధాన వేదిక, ప్రధాన వేడుక. కదిలి వస్తున్నాయి ఒకదాని వెనక ఒకటి బృందాలు. కేవలం డ్రెస్సులోనే ఏకరూపణ కాదు, ప్రజల అవసరాలు అడ్రస్ చేయడంలో కూడా ఏకరూపంలో ఉంటాం. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందిస్తాం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తామనే క్రమశిక్షణతో, వినయ విధేయతలతో, అంకిత భావంతో, సమయ పాలనతో ఉన్న బృందాలు కదిలి వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో మనకు ఎదురుగా ఉన్న 2 పెద్ద స్క్రీన్స్, ఆ తెరలపై కూడా అటు మార్చ్ పాస్ట్ చేస్తున్న బృందాలు, ఇటు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారుల దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. Stride in pride, perfect march, chin up, chest high. The synchronized swing of arms and the sound of thudding feet fill the skies with pride and patriotism. Today, as we celebrate decennial Telangana Formation Day, a historic day where entire Telangana stands still to witness this historic parade. The skies, the breeze, everything halt over here today to witness the historic moment. Ladies and gentlemen, you can see contingent number 1 marching smart towards the saluting dice. Contingent number 1, 1st Battalion, Yusuf Guda.
Contingent commander is T. Sambhaya, with his entire contingent giving a smart salute to our Honorable Chief Minister, Sir, Shri Revanth Reddy, Sir. The headgear, kamarband, look at the way the legs, the feet, the foot movement is synchronized. మయూరాల రంగును గుర్తు చేస్తున్న సిక్కి పించాలతో కదిలి వెళుతోంది ఫస్ట్ బెటాలియన్ యూసుఫ్ గూడ బృందం. Second contingent, 3rd battalion, contingent commander Shri दर्शना मूर्ति राव आरआई की निगरानी में सैल्यूटिंग डाइस की तरफ आगे बढ़ते हुए That is contingent number 2, 3rd Battalion Ibrahim Patnam. D. Maruti Rao is leading the contingent. Colorful headgear, kamarband, the sash, the way they are carrying the weapon is so synchronized and with precision. పోరాట శక్తికి ప్రతీకల అన్నట్టు కోడి పుంజుల్లాంటి కిరీటధారణతో కదిలి వెళుతోంది రెండో బృందం. Now we have the 3rd contingent, 8th Battalion Kondapur. The contingent commander is M. Srinivas R.I. Again, the hue, the color is so different from the previous contingents which were marching chin high, digging their heels into the soil. Look at their eyes. As if they are like robos, they are marching. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటే మన చేతులు ఖాళీగా ఎలా ఉంటాయి? గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కవాతు బృందాల్ని అభినందించండి, ఆశీర్వదించండి, ఆనందాన్ని పంచుకోండి. Ladies and gentlemen, I think we need to give them a big round of heartful applaud. Thank you so much for that wonderful, loud, encouraging clapping, ladies and gentlemen. Now contingent number 4, 12th Battalion Annaparthi, under the contingent commander was G. Yugender R.I. అదిగో ముఖ్యమంత్రి గారు ఆశీనులై ఉన్న వేదిక నుంచి కదిలి వెళ్తోంది మహిళా పోలీసు బృందం. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు ఈ బృందంలో ఉండటం ప్రత్యేకత. ప్రత్యేకంగా అభినందించండి సోదరీమణుల్ని. CAR Women's, this is the 5th contingent. Tri-contingent comprised of Hyderabad, Rajkonda and Cyberabad, and the contingent commander is S.K. Rehana. Close to them is 6th contingent, Disaster Response Force, EVNDM, GHMC. The contingent commander is M. Balreddy, CI. ఆపత్తు సమయంలో మేము ఉన్నాం, విపత్తులు వచ్చినప్పుడు మేము ఉంటాం. ఒక్కసారి వారి సేవలను గుర్తు చేసుకుందాం. జిహెచ్ఎంసీలో ఉండే డిఆర్ఎఫ్ ప్రకృతి విపత్తులు, అసౌకర్యాలు ఏర్పడ్డప్పుడు సేవతో ఎప్పుడు ముందుంటామని సాగుతూ వెళ్తున్న బృందం, వారికి శుభాకాంక్షలు. Seventh contingent, the youngsters, the school students, equally marching good like the corps and their seniors, the Bharat Scouts and Guides. And the motto is be prepared. And yes, ladies and gentlemen, they really look be prepared. Ready to handle any situation, dressed in blues and wonderful striped color band. ఈ చిరంజీవుల్ని ఆశీర్వదిద్దాం, అభినందిద్దాం. పరిపూర్ణమనే వ్యక్తిత్వం అంటే కేవలం చదువు, విజ్ఞానం, డిగ్రీలే కాదు, మరి శారీరక పటిష్టత, మంచి ఆలోచన, మంచి ఆచరణ. అందుకు స్కౌట్స్, గైడ్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తూ తర్వాతి బృందం. 8th contingent, Mahatma Jyotiba Phule, Telangana BC Welfare Residential School students, and they are really as wonderful as the adults. The corps, dressed in white and maroon, they are marching smart, taking the world into their stride, and they are promising a beautiful nation, a beautiful state in the future. Close behind them, jumping and hopping. సూర్యుడి ఒకటే వెలుగు, గాలిది ఒకటే ప్రసారం అన్నట్టుగా
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకి గురుకుల విద్యా సంస్థలు అందిస్తున్న సేవల గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆ విద్యార్థుల్ని అభినందిద్దాము, ఆశీర్వదిద్దాం. Jumping and hopping, dressed in black. The personnel, they are from Octopus. The contingent commander is M. Mallikarjun Gaud, Deputy Operational Commander. कंटिजेंट कमांडर श्री एम मल्लिकार्जुन गौड़ डिप्टी ऑपरेशनल कमांडर की निगरानी में ऑक्टोपस इब्राहिमपट्टनम। ఆక్టోపస్ బృందానికి అధినేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో సాగుతున్న బృందం తర్వాత బ్రాస్ బ్యాండ్ కదిలి వస్తోంది. हम बुलबुले हैं इसकी ये गुल सीता हमारा की धुन के ब्रास बैंड और उसके पीछे पाइप बैंड्स सलामी डाइस की तरफ आगे बढ़ते हुए Brass band, dressed in red and black with shining instruments, airing Sare Jahan Se Acha Hindostan Hamara. మనిషికి మంచితనం ముఖ్యం, మానవత ముఖ్యం, మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా అన్న పాటతో అదిల్గో పైప్ బ్యాండ్ బృందం కదిలి వస్తోంది. ఆ పైప్ బ్యాండ్ బృందంలో పాల్గొంటున్న పోలీస్ పర్సనల్ ఆ వాద్యాల్లాగా వారి దేహంలో కూడా ఒక సంగీతం ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా ఒక మ్యూజిక్ ఉంది. వారిని అభినందించండి, ఆస్వాదించండి, ఆహ్వానించండి. 12th बटालियन श्री एन श्रीनिवास राव ARSI की निगरानी में पाइप बैंड। First Battalion has reached its designated place with perfect march, and in the march you could see the quality, the synchronization and precision, the unspoken coordination. Close to the saluting dais we have mounted police, a beautiful understanding between the man and the animal. A big round of applause for the synchronization and understanding. 10th कंटिजेंट माउंटेड पुलिस कंटिजेंट कमांडर श्री शुभम असिस्टेंट रिजर्व इंस्पेक्टर ऑफ पुलिस की निगरानी में CR हेडक्वार्टर से ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక సేవలు అందించేది అశ్విక దళం. అదిగో మౌంటెడ్ పోలీస్ కదిలి సాగుతోంది మన ముందు నుండి. ఇంత అద్భుతమైన, అందమైన, క్రమశిక్షణాపూర్వకమైన, సమయపాలతో కూడిన కట్టుదిట్టమైన కవాతు చూస్తూ ఉంటే బహుశా అందరి కనులు విప్పార్చుకొని చూస్తున్నాం కాబట్టి మరి చేతులకు మనం పని చెప్పటం లేదు. ఒక్కమారు అందరినీ కలిసి అభినందించండి, ఆశీర్వదించండి. ఈ కవాతు బృందంలో పాల్గొన్న అందరూ ఏక్సే బడ్కర్ ఒకరిని మించి ఒకరు మన రాష్ట్రం పట్ల ప్రేమను ప్రకటించారు, విద్యుక్త ధర్మ నిర్వహణలో ముందున్నారు. The band is marching back to its area, to its designated place. There is a beautiful history of band right from Vedic period. Bands have been an integral part of armed and police forces since time immemorial and played significant role in boosting the morale of the forces. Band music is inspirational and can motivate, soothe or gladden one's heart. The colorful uniforms and intricate formations are a feast to the eyes. In ancient India, bands played their stellar role in arousing the Shaurya Virya Raudra Rasa to the marching armies, whose clarion call was to vanquish all forces of evil and darkness. Our country was first in the world to use music and musical sounds to convey the orders, messages and signals to the soldiers. Many musical instruments such as Mahabheri, Dundubi, Shankha were used in ancient days in India to mark as a mark of respect to the flag, commencement of battle, demoralizing the opponents and as a symbol of celebration after divisive victory. The epic warriors like Lord Krishna, Bhima and others had a specific shankha with unique sounds. The shankha used by Krishna was known as Panch Anjaneya and by Bhima it was known as Paudra. That is a beautiful relation, a beautiful event episode. Till now we are continuing. There we can see the contingents getting back, settling down to their designated places, waiting for the next event to unfold. Beautiful parade grounds. The skies, the nature have stopped over here
to witness the historic landmark Centennial Telangana Day formation. మార్చ్ పాస్ట్ బృందాల్లో సాగి వెళ్ళిన బృందాలు అన్నిటికీ బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ బృందంతో సహా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్ర గీతాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో ఆవిష్కరించబోతూ ఉన్నారు. Now I request Honorable CM Garu to release Telangana state song and its official rendition. Release of Telangana state song and its official rendition by our Honorable Chief Minister, sir. ఒక్కసారి ఆ తెరపైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ తెలంగాణ జయగీతిక ఒక ఆనందహేళ. గీత రచయిత కవి అందశ్రీ గారు, సంగీత రచన శ్రీ కీరవాణి గారు. ఇప్పుడు మరొక అత్యంత ప్రధాన అంశంలోకి, ముఖ్యాంశంలోకి, ఈనాటి పండుగలో ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని చూడబోతూ ఉన్నాం. చాలా ఆర్ద్రమైన ప్రేమపూర్వక ఆత్మీయ శుభాకాంక్ష వినబోతూ ఉన్నాం. తెలంగాణ సబ్బండ వర్గాల గుండె చప్పుడు విని
తెలంగాణ స్వరాక్ష కాంక్షను నిజం చేసిన తల్లి సోనియమ్మ. ఆ స్వరాష్ట్ర కాంక్షను మన అక్షరాల కళ్ళ ముందుంచిన అమ్మ సోనియమ్మ. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పట్టుదల చూపిన ధీర వనిత సోనియా గాంధీ గారు. చిరకాల కోరికను మాతృ హృదయంతోనే చూసి రాజకీయాల కోణానికి అతీతంగా పరిష్కరించిన మాతృమూర్తి సోనియమ్మ 10 ఏళ్లు పూర్తి చేసుకొని నేటితో 11వ ఏటిలోకి అడుగుపెడుతోన్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ జాతి మొత్తము ముక్త కంఠంతో అమ్మకు కృతజ్ఞతలు చెబుతున్న వేళ, ఈ 11వ వత్సరపు శుభ ప్రారంభ వేళ గౌరవనీయులైన సోనియా గాంధీ గారు మన తెలంగాణ గడ్డ మీద ప్రేమతో పంపిన సందేశం అదిగో అమ్మ సోనియమ్మ ఆప్యాయంగా మాట్లాడుతోంది మనందరితో. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। जय हिंद, जय तेलंगाना। हम शुक्रगुजार हैं तल्ली सोनिया जी की उनकी बधाई संदेश पर। नाउ वी हैव एड्रेस बाय आवर ऑनरेबल चीफ मिनिस्टर सर రేవంత్ రెడ్డి సార్. నవోన్మేష ఉత్సాహంతో నవశకానికి స్వాగతం పలుకుదామంటూ 11వ వత్సరంలో అడుగు పెడుతున్న ఈ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సందేశం. జై తెలంగాణ. 4 కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. స్వేచ్ఛ
తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజాపాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. ముళ్ళ కంచెలు, ఇనుప గోడలు తొలగించాం. పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. మున్సిపల్ కౌన్సిలర్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రగతి భవన్ను మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. అక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తున్నాం. ఆనాడు సచివాలయంలోకి ఈరోజు సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చాం. ఇందిరా పార్కులో ధర్నా చౌక్కి అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛనిచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే సర్వజ్ఞానులం అన్న భ్రమలు మాకు లేవు. అందరి సలహాలను సూచనలను స్వీకరించి చర్చించి ముందుకు వెళుతున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనము లక్ష్యం చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుంది. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నామన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం. నేను రాజకీయ విమర్శల జోలికి పోను, కానీ చరిత్రను సమీక్షించుకున్నప్పుడే భవిష్యత్తుకు పునాదులు వేసుకోగలం. తప్పప్పులను గుర్తించి దిద్దుబాటు చేసుకోవడం విఘ్నుల యొక్క లక్షణం. 10 ఏళ్ల పాలన తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురి అయింది. భౌతిక విధ్వంసమే మాత్రమే కాదు, తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛపై దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారింది. ప్రజలందరికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ఆర్థిక విధ్వంసం సంగతి చెప్పనక్కరలేదు. ఇదంతా గతం. ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉంది. ప్రజాప్రభుత్వంలో జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది. అందుకే ఈ ఆవిర్భావ దినోత్సవానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది. మిత్రులారా, తెలంగాణ ప్రదాత, మనకు మాతృ సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ పండుగకు ప్రత్యేకంగా మా మంత్రివర్గం 4 కోట్ల ప్రజల తరఫున ఆహ్వానించాం. ఏ హోదాలో సోనియా గాంధీని ఆహ్వానించారని అడుగుతున్నారు. నేను చెప్పదలుచుకున్న, బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా? ఏ హోదా ఉందని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మన జాతిపితగా గుర్తించుకున్నాం. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు శ్రీమతి సోనియా గాంధీని
ఈ సమాజం తల్లిగా గుర్తించి గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాల బంధము కాదు, ఆ తల్లి బంధం పేగు బంధం ఈ తెలంగాణతో. ఈ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో అమరుల ఆశయాలు ప్రజలు కళలు నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానంగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం, ఈ రెండు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి కీలక అంశాలు. ఈ దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మిత్రులారా, ఏ జాతికైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. బోనం నుండి బతుకమ్మ వరకు, సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సారలమ్మ నుండి జోగులాంబ వరకు, భద్రాద్రి రాముడు నుంచి కొమరం భీముడి వరకు అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతిని, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా ఇప్పటికి మన రాష్ట్ర గీతము లేదు. ఉద్యమ కాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగల్చిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆనాడు ఆశించాం. సహజ కవి అందశ్రీ రచించిన ఈ గేయం మన రాష్ట్ర గేయంగా ఉంటుందని విశ్వసించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా మా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దం పడుతుంది. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమే. తెలంగాణ అంటే ధిక్కారం, తెలంగాణ అంటే పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి. ఆ దశగా ప్రజాప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, ఉద్యమ సమయంలో ప్రజలు టీజీ అనే ఇంగ్లీష్ అక్షరాలను తెలంగాణకు సంక్షిప్త అక్షరాలుగా నిర్ధారించారు. యువత తమ గుండెలపై టీజీ అని పచ్చబొట్లుగా పొడిపించుకున్నారు. వారి ఆకాంక్షల మేరకు టీఎస్ స్థానంలో టీజీని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జననీ జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అంటే జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పవని అర్థం. తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష ప్రతిరూపంగా ఉండాలి. ఆ తల్లిని చూస్తే మన కన్న తల్లి యాదిలోకి రావాలి. సగటు తెలంగాణ గ్రామీణ మహిళా రూపమే తెలంగాణ తల్లి ప్రతిరూపంగా ఉండాలి. తెలంగాణ తల్లి కష్టజీవి, కరుణామూర్తి. ఈ రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలి. త్వరలో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లి యొక్క ప్రతిరూపాన్ని మేము అందించబోతున్నాం. ఈ నిర్ణయాలు ఎవరికి వ్యతిరేకం కాదు, ఒక జాతి ఆకాంక్షలకు ప్రతిరూపం మాత్రమే. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవనం మేము అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమైంది. 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయింది. శాసనసభలో శ్వేతపత్రము పెట్టి వాస్తవాలు ప్రజల ముందు ఉంచాం. రాష్ట్ర సంపద పెంచి పేదలకు పంచడానికి ఆర్థిక పునరుజ్జీవనం జరగాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం గుర్తించింది. మా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుంది. కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తారీఖునే వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా,
గ్రీన్ తెలంగాణ 2050 స్వల్పకాలిక ఆలోచనలు కాదు, దీర్ఘకాలిక ప్రణాళికలతో భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతాన్ని అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, రీజనల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. ఈ 3 జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా తొందరలోనే ప్రకటిస్తాం. హైదరాబాదు నగరానికి ఒకనాడు తలమానికం మూసీ నది. ఈనాడు మూసీ ఒక మురికి కూపంగా తయారవుతే దానిని సుందరీకరించి, మూసీ సుందరీకరణ ద్వారా ఈ హైదరాబాదు నగరాన్ని ప్రపంచ చిత్రపటంలోనే ఒక విశ్వ నగరంగా మార్చడానికి ఈనాడు మా ప్రభుత్వం కార్యాచరణను చేపడుతుంది. మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా తీర్చిదిద్దబోతున్నాం. ఈ పథకానికి ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు కేటాయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఈ పథకం మరో స్థాయికి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు. పర్యాటకం, ఆర్థికం, పర్యావరణం ఈ 3 కోణాలు ఇందులో ఉన్నాయి. ఎగువన ఉన్న ఉమ్మడి రంగారెడ్డి, దిగువన ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వనరుగా కూడా మూసీ ఉపయోగపడుతుంది. ప్రజల అవసరాలకు తగ్గట్టు మెట్రో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాం. రీజనల్ రింగ్ రోడ్డు త్వరితగతిన పూర్తికి ప్రయత్నిస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీరు ఇవ్వగలిగే సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పునరుజ్జీవానికి అవసరమైన అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఆనాడు ఉద్యమంలో ఉవ్వెత్తున పాల్గొన్న తెలంగాణ యువత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈనాడు డ్రగ్స్ మహమ్మారి వైపు, గంజాయి వైపు మళ్ళీ ఈరోజు తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. అందుకే తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేము సంకల్పించాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. టీ-న్యాప్కి పూర్తి సహకారం, స్వేచ్ఛను ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్య లేదు. ఈ విషయంలో వ్యక్తిగతంగా నేను చాలా పట్టుదలతో ఉన్నాను. మన భవిష్యత్తు, యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశం అందుకే ఉక్కు పాదంతో అణిచివేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ ప్రభుత్వ పరంగానే కాదు, వ్యక్తిగతంగా నేను ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, ప్రజాపాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది మా ఆలోచన. ఇందిరమ్మ గ్రామ సభల ద్వారా 2023 డిసెంబర్ 28 నుండి 2024 జనవరి 6 వరకు అభయహస్తం గ్యారంటీలను అమలుకు దరఖాస్తులను స్వీకరించాం. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయుత, రైతు భరోసా పథకాల కోసం 1,28,00,000 మంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇందులో డూప్లికేట్ దరఖాస్తులు మినహాయించగా 1,09,000 దరఖాస్తులు మిగిలాయి. ఈ దరఖాస్తులను కంప్యూటరీకరించి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని నా మంత్రివర్గం ఉక్కు సంకల్పంతో ఈరోజు పనిచేస్తుంది. అదేవిధంగా మిత్రులారా, అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా వెళ్ళే అవకాశం మహిళలకు, మా సోదరి మనులకు ఈ పథకం
ఉపయోగపడుతుంది. ఈనాడు కోట్లాది మంది ఆడబిడ్డలు అమ్మగారింటికైనా అత్తగారింటికైనా భద్రాచలం గుడికైనా సమ్మక్క సారలమ్మ సందర్శనానికైనా కోట్లాది మంది మహిళలు వినియోగించుకుంటున్నారు అనంటే మా ప్రభుత్వానికి ఎంతో సంతృప్తినిచ్చింది ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. అదే విధంగా బస్సులు సరిపోవడం లేదు, వాళ్ళకు సమస్య అవుతున్నదంటే అదనంగా బస్సులను ఏర్పాటు చేయడమే కాదు, అదనంగా బస్సులను కూడా మా ప్రభుత్వం కొనుగోలు చేసి మా ప్రాధాన్యత మహిళల పట్ల అత్యధికంగా ఉంటుంది అని చెప్పి ఆ తల్లులకే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము అంకితం చేయడం జరిగింది. అదేవిధంగా పేదల ఆరోగ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని కార్పొరేట్ వైద్యాన్ని అందించడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఆనాడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఆ పథకం నిర్వీర్యమైన మళ్ళీ ప్రజాపాలన ప్రారంభించిన ఎంబడే మా ప్రభుత్వం మా మంత్రివర్గం 5 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడానికి 10 లక్షల రూపాయలకు పెంచి డిసెంబర్ 9 నుంచి అమలు చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా ఈనాడు మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకే ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా యువత ఉద్యోగాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేశాము. 70 రోజుల్లోనే 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగ పత్రాలు ఎల్బీ స్టేడియంలో వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తూ మా ప్రభుత్వం నియామక పత్రాలను అందజేయడం జరిగింది. ఈనాడు నిరుద్యోగ యువకుల యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో వాటిని నిర్వహిస్తున్నది. అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. ఈ నెల 9న ప్రాథమిక పరీక్ష జరగబోతుంది. అదేవిధంగా మెగా డిఎస్సి పోస్టులతో 11,062 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. తొందరలోనే ఈ టీచర్ల నియామకాలను చేపట్టడం ద్వారా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఆ దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా వయో పరిమితిని కూడా 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచి ఈ ఖాళీలను భర్తీ చేసే నిర్ణయం మా ప్రభుత్వం తీసుకున్నది. మిత్రులారా, రాష్ట్రంలో లక్షల మంది ప్రజల సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. పేదల కోసం ఈ ఏడాది 4,50,000 ఇండ్లను మంజూరు చేయడమే కాదు 22,500 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు పేదవాళ్లకు నిర్మించి పేదవాడి సొంత ఇంటి కలను చిరకాల స్వప్నాన్ని మా ప్రభుత్వం పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా విద్యారంగ ప్రక్షాళన తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని సంకల్పించాం. అందుకే ప్రతి మండల కేంద్రంలో అంతర్జాతీయ మోడల్ స్కూళ్లను నిర్మించడం మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలను ఎంతోమంది విద్యార్థులు పట్టాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సరైన శిక్షణ లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికోసమే తెలంగాణ యువతకు స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో దీనికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసింది. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద 26,825 పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన,
బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. దీనికోసం 1135 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ విషయంలో రాష్ట్రంలో 65 ఐటీఐలు ఉంటే ఈ 65 ఐటీఐలను టాటా సంస్థతో ఒప్పందం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి వాళ్ళకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా టాటా సంస్థతో మా ప్రభుత్వం ఒప్పందం చేసుకొని నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈనాడు మా ప్రభుత్వము కృత నిశ్చయంతో ఉన్నది. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ సమాజం అంటేనే వ్యవసాయం. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంటే వ్యవసాయం. ఈ వ్యవసాయానికి రైతును రాజును చేయడమే మా సంకల్పం. అందుకోసమే మా ప్రభుత్వం రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం. గతంలో రైతుకు ఉచిత విద్యుత్ రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, మా ప్రభుత్వానిది. ఈ ట్రాక్ రికార్డును ప్రజాప్రభుత్వం కొనసాగిస్తుంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం 7,500 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసి ప్రతి రైతుకు రైతు భరోసా పథకంలో నిధులను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రతి ఎకరాకు 10,000 రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది. ధాన్య సేకరణ విషయంలో కూడా ఈరోజు 7,245 ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో రైతులు పండించిన పంటను అక్కడే ధాన్య సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ ధాన్యాన్ని సేకరించి తుట్టి తాలు తరుగు పేరు మీద తుట్టి తీయకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకొని రైతులను కాపాడాలని, రైతులని రాజులుగా చెయ్యాలని మా ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. ఇదే కాదు, ధరణి విషయంలో కూడా చాలా సమస్యలు, లక్షలాది సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. వాటిని పరిష్కరించడానికి ధరణి విషయంలో కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సమస్యను పరిష్కరించి ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రతి రైతుకు, ప్రతి వాడికి మేలు జరిగే విధంగా ధరణి ప్రక్షాళన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మిత్రులారా, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా 24 గంటలు అందిస్తున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి 6న అత్యధికంగా 298 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా రికార్డును సృష్టించాం. నిరంతరాయంగా విద్యుత్తుని సరఫరా చేశాం. పేదల గృహాలకు, వ్యవసాయానికే కాదు భూమి లేని నిరుపేదలకు ప్రతి ఇంటిలో వెలుగులు చూడాలని, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలని ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించి పేదవాళ్ళకు అండగా నిలబడి ఈరోజు మా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అదేవిధంగా మిత్రులారా, పెట్టుబడుల విషయం, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్న లక్ష్యంతో దావూస్ పర్యటన మా మంత్రి సహచరులతో పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నది. ఇది పెట్టుబడుల ఆకర్షణలో ఒక గొప్ప రికార్డు. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చే కార్యాచరణ మొదలు పెట్టాం. తద్వారా మన యువత ఉపాధి, ఉద్యోగ కల్పనలు ఈ ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. అదేవిధంగా మిత్రులారా, మహాలక్ష్మి పథకం, మహాలక్ష్మి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో ఈనాడు పర్యటన చేస్తున్నప్పుడు ఇటువైపున అటువైపున వేలాది మంది మా తెలంగాణ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి మా మహాలక్ష్ములందరూ మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది.
మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాలక్ష్మి పథకం ద్వారా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. వాళ్ళ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి హైటెక్ సిటీ పక్కన శిల్పారామం దగ్గర 3 ఎకరాల స్థలాన్ని వందలాది స్టాళ్లను పెట్టుకోవడానికి వాళ్ళకి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే విప్రో, ఇన్ఫోసిస్, ఐటీ కంపెనీలు ఉన్నాయో ఆ పక్కనే మా ఆడబిడ్డలకు గ్రామీణ ప్రాంతాలలో వారు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి శిల్పారామం పక్కన 3 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. అందులో వాళ్ళ ఉత్పత్తులను సగర్వంగా ఈ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఉంది. ఆ విధంగా మా ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులుగా మార్చాలనే సంకల్పం మా ప్రభుత్వం తీసుకున్నది. మా ఆడబిడ్డల ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఈనాడు వంటలో ఇల్లాలు సంపాదించిన సొమ్ము సిలిండర్కే ఖర్చు అవుతున్నది కాబట్టి 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఈనాడు 500 రూపాయలకి ఆడబిడ్డలకు అందించడం ద్వారా ఆడబిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు రావద్దు, ఆ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, ఆడబిడ్డలకు అండగా నిలబడాలని 500 రూపాయలకే ఈనాడు మా ప్రభుత్వం సిలిండర్ను అందించడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ళైనా నీటి పంపకాలు జరగలేదు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరగా నీటి వాటాలు సాధించుకొని సాగునీటి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసుకోవాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతో కాలం చెల్లింది. ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల విభజనకు సంబంధించి ఈ సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. విశ్వ వేదికపై తెలంగాణ విజయ పతాక సగర్వంగా ఎగరాలి. పల్లె కన్నీరు పెడుతుందో అని ఒకనాడు ఆవేదనతో పాడిన తెలంగాణ పల్లెలు ఇకపై పచ్చని పైరులతో, పాడి పంటలతో, రైతుల ముఖాలలో చిరునవ్వులతో వెలగాలి. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని పట్నంకు వచ్చిన యువత రేపటి నాటి ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, మనకు సత్తా ఉంది, తెలివి ఉంది, తెగింపు ఉంది, తాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు? హైదరాబాద్ మన బ్రాండు, ప్రపంచ నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్గా మార్చాలన్న తపన ఉంది. దీనికి 4 కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు రాజకీయ, పరిపాలన, పత్రిక, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకారం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆలోచన చెయ్యాలి. ప్రజాప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని, ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్సభలో ఆమోదింపజేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనంటే అందులో మొట్టమొదటి త్యాగం, సాహసం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉక్కు సంకల్పంతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను వారు ముందుకు తీసుకెళ్లారు. రెండవ బాధ్యత బాబు జగ్జీవన్ రామ్ గారి సుపుత్రిక శ్రీమతి మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్గా, మహిళగా, ఒక కన్న తల్లిగా పిల్లలను కోల్పోతే ఆవేదన ఎట్లుంటుందో తెలిసిన అమ్మగా మీరా కుమారి గారు సంపూర్ణమైన సహకారాన్ని అందించి ఆనాడు తెలంగాణ బిల్లును లోక్సభలో ఆమోదించడంలో అత్యంత క్రియాశీలక బాధ్యత వారు పోషించారు. వీరే కాదు, ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా సంపూర్ణంగా సహకరించి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో
వారు కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించరు. ఈ వేదిక మీద అందుకే తెలంగాణ నలుమూలల నుంచి తరలి వచ్చిన వేలాది మంది మా ఆడబిడ్డల సాక్షిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి, మీరా కుమారి గారికి, సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ తెలంగాణ చరిత్ర పుటలలో మీ త్యాగాలు, మీ గొప్ప నిర్ణయం ఎప్పటికీ ఉంటుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ధన్యవాదాలు మిత్రులారా. Thank you so much, Honorable Chief Minister, sir. Equal opportunities, social justice is the essence of our government. మన రాష్ట్రం ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తిమంత సందేశాన్ని అందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, నమస్సులు, రాష్ట్ర ప్రజలందరి శుభాకాంక్షలు. ఇప్పుడు ఐపీఎస్ అధికారిని ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి అపూర్వారావు గారు పోలీస్ అవార్డ్స్ను ఆహ్వానిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు. Over to police awards. Awardees of President's Police Medal for Distinguished Services, Independence Day 2021. Sri B. Srinivasa Reddy, Joint Director, ACB. Awardees of President's Police Medal for Distinguished Services, Republic Day 2022. Sri Chako Sunny, Commandant 8th Battalion, TGSP. Sri G. Srinivasa Raju, Head Constable, PTO, Hyderabad City. Awardees of President's Police Medal for Meritorious Services, Independence Day 2022. Sri Mahesh Muralidhar Bhagwat, IPS, Additional DGP, Railways and Road Safety. Sri Devender Singh, SP Operations, Telangana Cyber Security Bureau. Awardees of President's Police Medal for Meritorious Services to the Home Guard officers, Independence Day 2022. Sri Ashok Reddy, Home Guard, Hyderabad City. Sri Suresh, Home Guard, Hyderabad City. Awardees of Indian Police Medal for Meritorious Services, Independence Day 2021, Sri D. Ramesh, Additional SP Intelligence. Sri M. Jitendra Reddy, ACP SB Warangal. Sri A. Chandrasekhar Reddy, ACP Abbots, Hyderabad City. Sri M. Pichaya, DSP PTC Amberpet. Miss Aruna, wife of late Sri Sampath Kumar Reddy,
Assistant Commandant, 1st Battalion, TGSP. Sri D. Anand Kumar, SI Traffic PS, Begumpet. Sri D. Chandrasekhar Rao, SI ITNC TGPA. Sri M. Anil Gaud, ASI Alwal PS, Cyberabad. Awardees of Indian Police Medal for Meritorious Services, Republic Day 2022. Sri Sankrantri Ravi Kumar, Additional DCP, SB, Cyberabad. Sri P. Shobhan Kumar, Additional DCP, SOT, Cyberabad. Sri R. Sudarshan, Additional SP, TGPA. Sri P. Srinivasa Rao, Assistant Commandant, 4th Battalion, TGSP. Sri G. Srinivasulu, DSP, ITNC, Hyderabad. Sri K. M. Kiran Kumar, ACP, CCS and DD, Hyderabad City. Sri Mohammad Yaqub Khan, RSI retired, CI cell, Hyderabad. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్న పోలీస్ అధికారులకు శుభాకాంక్షలతో ఇప్పుడు మీరందరూ చప్పట్లు కొట్టకుండా ఉండలేని సందర్భం. కవాతులో 1st బెటాలియన్ ఫస్ట్ ప్రైజ్ అందుకుంటోంది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. కంటింజెంట్ కమాండర్ ఆర్ఎస్ సాంబయ్య గారు, బెటాలియన్ కమాండెంట్ కవాతు పోలీస్ లైజన్ ఆఫీసర్ అసాధారణ ఆలోచన కుశలత అవార్డు గ్రహీత మురళీకృష్ణ గారు, అడిషనల్ కమాండెంట్ నరేంద్ర సింగ్ గారు కూడా శుభాకాంక్ష. ఈ జ్యూరీ మెంబర్స్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు అడిషనల్ డీజీపీ శ్రీమతి అభిలాషా బిస్తి గారు, ఐజీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఐజీ శ్రీ రంగనాథ్ గారు, జ్యూరీ కమిటీ పెద్దలు, వారికి ధన్యవాదాలు. Best Contingent Award, we can see the excited contingent commander running. You can see the enthusiasm, the excitement, the eagerness, and I'm sure the judges had a tough decision making. Congratulations to the entire contingent. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఉంటాయి, వారు వేదిక దగ్గర సిద్ధంగా ఉండాలి. అది ఫస్ట్ కంటింజెంట్ ఫ్రమ్ 1st బెటాలియన్. కప్పు చేతిలో ఉన్న వాళ్ళు ఎలాగో చప్పట్లు కొట్టలేరు, కప్పులు చేతిలో లేనో గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలు. ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్. ఆర్ఐ మల్లికార్జున్ గారు, ఆక్టోపస్. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గంగారెడ్డి గారు, ఆక్టోపస్. Special Jury Award, Octopus. Excited? The perfect salute. Congratulations. ఆక్టోపస్ బృందానికి శుభాకాంక్షలతో మహాత్మా జ్యోతిరావు ఫులే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పాఠశాల విద్యార్థి చందు,
వారిని మార్గదర్శనం చేస్తున్న పెద్దలు సైదులు గారు, మహాత్మా జ్యోతిరావు పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యా సంస్థల కంటింజెంట్ చందు. There we have Chandu, the youngster. A big round of applause, ladies and gentlemen. Yes, I think they need a big round of applause. Thank you so much. మహాత్మా జ్యోతిరావు ఆశీస్సులు అందుకుంటున్నారు చిరంజీవులు. ఇప్పుడు స్కౌట్స్ అండ్ గైడ్స్ లక్ష్మణ్ గారు, స్కౌట్స్ మాస్టర్ పరమేశ్వర్ గారు. Scouts and Guides. That is Bharat Scouts and Guide. Be prepared is the motto. A historic moment which they are going to remember forever. A moment of pride and honor. జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ బాలరెడ్డి గారు, డిఎస్పి మంత్రి సుదర్శన్ గారు. DRF taking the trophy, the smile, the brightness and the spark because of happiness can be seen. Congratulations to the entire contingent. అవార్డులు అందుకునే వారికి శుభాకాంక్షలతో పరేడ్ కమాండర్ టేక్స్ పర్మిషన్ అండ్ మార్చెస్ ఆఫ్. तमाम अवार्ड याफ्तगान को मुबारकबाद. Marching to take permission from our Honorable Chief Minister, Sir, Revanth Reddy, Sir. He's going to take permission for the dispersal of the parade. Immediately after this, we are going to have photograph of Honorable Chief Minister, Sir, and the trophy and award winners. परेड वापसी की इजाज़त तलब करते हुए परेड कमांडर. Permission taken, permission granted, and now getting ready for the photograph. May I now request Honorable CM to join for the photo with awardees, please. Parade Commander Rahul Reddy IPS and 2IC The much contingent awaited బృందాలందరికీ moment. శుభాకాంక్షలు.
ఫస్ట్ బెటాలియన్ కంటింజెంట్ ఇలా రావాలా సాంబయ్య ఇలా మార్చేసి